ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, శ్రేయోభిలాషులకు, మరి నాన్నలందరికీ నా పాదాభివందనం. ఈరోజు మనం ఫాదర్స్ డే సందర్భంగా మన జీవితాల్లో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించే నాన్నలను స్మరించుకోవడానికి ఇక్కడ సమావేశమైంది. అమ్మ ప్రేమను మనము తరచుగా మాటలతో వ్యక్తపరుస్తాం, కానీ నాన్న ప్రేమ చాలాసార్లు మాటల్లో కాదు, వారి త్యాగాల్లో కనిపిస్తుంది. కుటుంబం కోసం ఎన్నో కలలను పక్కన పెట్టి మన కలలను నిజం చేసే కోసం కష్టపడే వ్యక్తే నాన్న. అయితే చాలా సందర్భాల్లో వారి కష్టం, వారి ప్రేమ, వారి త్యాగాలు వెనక్కబడిపోతాయి. ఈ భావనను ఎంతో హృదయానికి హత్తుకునేలా తెలియజేసే ఒక అందమైన కవిత నాన్న ఎందుకో వెనక్కబడ్డాడు. ఈ కవితను వ్రాసిన వారు శ్రీ ప్రకాష్ నాయుడు పనసకర్ల గారు. ఇప్పుడు ఆ కవితని మీ ముందుకు తీసుకువస్తున్నాను. ధన్యవాదాలు. నాన్న ఎందుకో వెనక్కబడ్డాడు. అది శీర్షిక. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు. రెండూ సమానమే అయినా నాన్న ఎందుకో వెనక్కబడ్డాడు. ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ, తన జీతం అంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న, ఇద్దరి శ్రమ సమానమే అయినా అమ్మ కంటే నాన్నే ఎందుకో వెనక్కబడ్డాడు. ఏది కావాలంటే అది వండి పెడుతూ అమ్మ, ఏది కావాలంటే అది కొని పెడుతూ నాన్న, ఇద్దరి ప్రేమ సమానమే అయినా నాన్న ఎందుకో అమ్మకి వచ్చే పేరు ముందు చాలా వెనక్కబడ్డాడు. ఫోన్లోనూ అమ్మ పేరే, దెబ్బ తగినప్పుడు అమ్మ అని పిలవడమే, అవసరం వచ్చినప్పుడు తప్ప మిగతా అప్పుడు గుర్తు రానందుకు నాన్న ఎప్పుడైనా బాధపడ్డాడు ఏమో. ఇద్దరు సమానమే అయినప్పుడు పిల్లలు ప్రేమ పొందడంలో తరతరాలుగా నాన్న పాపం ఎందుకో బాగా వెనకబడ్డాడు. అమ్మకి మాకు బీరువా నిండా రంగురంగుల బట్టలు, చీరలు, కానీ నాన్న బట్టలకు దండెం కూడా నిండదు. తనను తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాకు కూడా పట్టనంత వెనకబడ్డాడు. అమ్మకి అన్నో కొన్నో బంగారు నగలు, నాన్నకు బంగారు అంచు ఉన్న పట్టు పంచు ఒకటే. కుటుంబం కోసం ఎంత చేసినా తగిన గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్న ఎందుకో పాపం బాగా వెనకబడ్డాడు. పిల్లల ఫీజులు, ఖర్చులు ఉన్నాయి. అప్పుడప్పుడు ఈ పండగకి చీర కొనద్దంది అమ్మ. ఇష్టమైన కూరని చెప్పి పిల్లలు మొత్తం తినేస్తే ఆ పూటకి పచ్చడి మెతుకులతో ఇష్టంగా తినే వ్యక్తే నాన్న. ఇద్దరి ప్రేమ ఒకటే అయినా మా అమ్మ కంటే నాన్న వెనకబడిపోయాడు. వయసు మళ్ళాక అమ్మ అయితే ఇంట్లోకి పనికొస్తుంది, నాన్న ఎందుకు పనికిరాడు అని మేము తీర్మానం చేసుకున్నప్పుడు కూడా వెనకబడింది నాన్నే. నాన్న ఇలా వెనుకబడిపోవడానికి కారణం ఆయన మా వెన్నెముక కావడమే. వెన్నెముక వెనక ఉండబడితే కదా మనం దన్నుగా నిలబడగలుగుతున్నాము. ఇదేనేమో నాన్న వెనుకబడిపోవడానికి కారణం. ధన్యవాదాలు.